రేపు శనివారం రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, మీ కోరికలు తీరుతాయి, మీరు కూడా కుబేరులాగా మారిపోతారు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక రకాల సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మందార ఆకు అనేది ఏంటంటే గనక అతీత శక్తివంతమైనదండి. ఇందులో ఏంటంటే గనక దైవశక్తి దాగుంటుందని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది. ఎందుకంటే మందార ఆకుకు అంతటి పవర్ ఉంటుందన్నమాట. మందార ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి. మనం ఏంటంటే మందార కదా అనుకుంటాం, కానీ ఆ మందారాకు చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి శనివారం రోజున మర్చిపోకుండా ఈ మందారాకు పరిహారం చేయండి. శనివారం కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ మందారాకు పరిహారం చేసుకుంటే మీ సుడి తిరుగుతుందండి. మీ జీవితంలో ఉండే ఏంటంటే గనక దుఃఖ దరిద్రాలు కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా మీకు ఏంటంటే బాగా కలిసి వస్తుంది. అసలు శనివారం ఎలాంటి నియమాలను పాటించాలి, మందారాకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం ఏంటంటే గనక మనమండి ఏం చేయకపోయినా ఒక చిన్న దీపమైనా సరే ఆ 7 కొండల వారికి మనం పెట్టుకుంటాం కదా. అయితే వెంకటేశ్వర స్వామికి దీపం ఈ విధంగా పెట్టుకుంటే చాలా మంచిదండి. కొన్ని నియమాలంటే గనక శనివారం ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. అలా పాటించకపోతే మన జీవితంలో శని పెరుగుతుంది, అనేక రకాల సమస్యల బారిన మనం పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరేంటంటే శనివారం ఉదయాన్నే లేవండి, శుచిగా స్నానం అనేది చెయ్యండి. ముఖ్యంగా శని బాధలు ఉంటాయి కదా, మన జీవితంలో ఏంటంటే గనక శని మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. 3 దశలుగా శని అనేది మనకు నడుస్తూ ఉంటుంది కదండి. అయితే ఆ దశల వారి శనిని మీరు తొలగించుకోవాలంటే శనివారం పూట స్నానం ఈ విధంగా చేయండి. స్నానం ఈ విధంగా చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఈ యొక్క స్నానమే ఏంటంటే గనక మీ శని దోషాలన్నీ కూడా పోగొడుతుందన్నమాట. శని దోషాల నుంచి మిమ్మల్ని బయటపడేసేలాగా చేస్తుంది. కాబట్టి మీరేం చేయండి అంటే గనక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక కర్పూర బిళ్ళను తీసుకొని చేతితో మెదిపి అదేంటంటే గనక నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ఇక అలానే కాకుండా ఏంటంటే గనక ముఖ్యంగా మనం చెప్పాలంటే చాలామంది ఏం చేస్తారంటే కర్పూరం ఆయిల్ అని మార్కెట్లో దొరుకుతుందండి మనకు. అది తెచ్చుకొని ఏంటంటే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారు, శని పోతుందని భావిస్తూ ఉంటారు. కర్పూరం ఏంటంటే నీళ్ళల్లో మనం వేసేసి స్నానం చేస్తే మనకి ఏవైనా దిష్టి దోషాలు ఉన్నా పోతాయి, శని బాధల నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. అలానే కాకుండా మంచి రిజల్ట్ కూడా ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి, మన అప్పులు తీరుతాయి. ముఖ్యంగా ఏంటంటే గనక అప్పులు తీరటంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడతాం. అందుకే శనివారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసి అలానే ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంకా తర్వాత మన దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి. అలానే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, తులసిమాలను కానీ తులసి దళాలను కానీ సమర్పించండి. తులసిమాల తులసి దళాలు లేని పూజ చేస్తే అసలు ఆ పూజకి ఏంటంటే గనక ఫలితం ఉండదని పురాణాలలో చెప్పబడుతుంది. కనీసం ఒక 5 తులసి దళాలనైనా సరే స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. స్వామివారు సంతోషించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. కాబట్టి ఇలా మీరు చెయ్యండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఇలా మీరు చేసిన తర్వాత పిండి దీపారాధన చేసుకోండి. బియ్య పిండిలో ఏంటంటే గనక కొంచెం అంత పసుపుని వేసి ముద్దలాగా చేసి అంటే మీరు ప్రమిదను చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే గనక దానిపైన గోవింద నామాన్ని వేసేసి దీపారాధన చెయ్యండి. ఒక్క పిండి దీపం చేయకూడదు, 2 పిండి దీపాలు చేస్తే చాలా మంచిది. కుదరకపోతే ఒకటే పెద్ద సైజులో పిండి దీపాన్ని చెయ్యండి. చేసేసి ఆవునేతిని కానీ నువ్వుల నూనెని కానీ పోసేసి దీపారాధనని చెయ్యండి. దీపం వెలిగించిన తర్వాత అందులో ఈ వస్తువు వేస్తే చాలా మంచిదనమాట. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి మీరు దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, యాలక్కాయని వేస్తే ధనం వస్తుంది, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది. లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే గనక అనేక రకాల కష్టాలు సమస్యలు పోతాయన్నమాట. మీకు అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయితే దీపం పెడతాం కదా, నేల మీద పెట్టకుండా ఇలా తమలపాకు మీద కానీ మనము రావి ఆకు మీద కానీ పెట్టుకుంటే మంచిదండి. ఇలా దీపం పెట్టడం వల్ల ఏంటంటే గనక మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆ తర్వాత ఇలా దీపారాధన చేసుకోండి. 2 కలిపి మాత్రం వేయకండి, అంటే యాలక్కాయ లవంగాన్ని 2 కలిపి వేసి దీపారాధన చెయ్యకూడదు. దానివల్ల ఏం పెద్దగా ఫలితం ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనము దీపం పెట్టేటప్పుడు వేరువేరుగా వేయాలన్నమాట. ఇప్పుడు మీకు ధన సమస్య ఉంటే లవంగాన్ని వేయండి, చేతిలో పట్టుకొని లవంగానికి సంకల్పం చెప్పి ఇలా ఏంటంటే గనక యాలక్కాయని వేయండి. ధన సమస్య ఉంటే అలా ధన సమస్య ఉంటే యాలక్కాయని వేసి దీపం పెడితే 4 వైపుల నుంచి డబ్బు వస్తుంది. అయితే దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి ఒక చెట్టు మొదట్లో పడేయండి. కష్టం ఉంటే లవంగాన్ని వేసి దీపం పెడితే కష్టాలు పోతాయి, అనేక రకాల అంటే సమస్యల నుంచి కష్టాల నుంచి మీరు బయటపడతారనమాట. ఈ దీపం ఏంటంటే పర్ఫెక్ట్ దీపం, ఈ దీపం భగవంతుడికి చేరే దీపం. ఈ దీపం వల్ల మీకు మంచి
మంచి జరుగుతుంది. ఈ దీపం వల్ల ఏంటంటే గనక మీ సుడి తిరుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం కూడా మారుతుందని చెప్పొచ్చు. అందుకే చాలా వరకు కూడా అండి శనివారం మనం గమనించుకుంటే చాలా మంది కూడా పిండి దీపారాధన చేస్తారు. పిండి దీపం ఏంటంటే గనక అన్ని దీపాల కంటే కూడా శ్రేష్కరం అని చెప్పొచ్చు. ఈ దీపం వెంకటేశ్వర స్వామికి చేరే దీపం. ఈ దీపం ఏంటంటే గనక మన జీవితాన్ని మార్చే దీపం అని చెప్పొచ్చు. అందుకే చాలా మంది శనివారం పిండి దీపం పెడతారు. కాకపోతే కొన్ని వస్తువులను దీపంలో వేసుకుంటే మంచిదని భావించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలా ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే గనక మనము అంటే రేపు శనివారం కదా, అయితే శనివారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా మందార చెట్టు కనబడితే ఈ పని చెయ్యండి. అంటే మందార ఆకుతో ఈ పనిని చేయటం వల్ల మంచిదండి. మనము మందార చెట్టు చాలా వరకు కూడా ఏంటంటే కనుక చూస్తూ ఉంటాం, దీనివల్ల ఏం జరుగుతుందిలే అని భావించుకుంటాం. కానీ మందార చెట్టులో ఏంటంటే కనుక అతీత శక్తులు ఉంటాయండి. పురాణాల ప్రకారం ఏంటంటే మందార చెట్టు చాలా పవర్ని కలిగి ఉంటుందని ఇలా మనకు పురాణాలలో చెప్పబడుతుంది. మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. మందార పువ్వులు మనం ఏం చేస్తామండి, పూజ కోసం కూడా ఉపయోగించుకుంటాం ఉంటాం. ఆకులు కూడా ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా మనకు పనిచేస్తాయి అనమాట. పరిహార పరంగా ఆకులు కావచ్చు, పూలు కావచ్చు, మనకి ఏదో ఒక రకంగా ఏంటంటే పనిచేస్తాయి. అంతెందుకండి, ఎప్పుడైనా సరే శనివారం మనం బయటికి వెళుతున్నాం, ఈ రోజు అనుకూలిస్తుందో లేదో అనుకుంటాం కదా, అలాంటప్పుడు మీరు ఒక్కసారి మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని వెళ్ళండి. మీరు వెళ్ళిన చోట ఏంటంటే మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మనం చెప్పే మాట కాదు, శాస్త్రాల్లో చెప్పే మాట అనమాట. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా రేపు శనివారం కదా, అయితే మీరు మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళేసి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే పచ్చని వృక్షాలపై మనం చేతులు వేసేటప్పుడు మనం ఇలా సంకల్పం చెప్పుకుని ఆకులు తీసుకుంటే అవి పరిహార పరంగా మనకు చక్కగా పనిచేస్తాయి. లేదంటే మనం తెచ్చుకున్నామనుకోండి, ఎలా అంటే అలా తెంపుకొని తెచ్చుకుంటే అవి మనకు పెద్దగా పనిచేయవన్నమాట. ఇలా మా అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మా పరిహారం సిద్ధించాలని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేయండి. ఇది మీరు వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కూడా చేయొచ్చు. లేదంటే కనుక మనకు రావి చెట్టు ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఏం చేయండి అంటే ఇలా మందారాకు తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఎర్రపప్పు ఉంటుంది కదండి, ఈ ఎర్రపప్పుని పోసేయండి. అంటే ఇక్కడ చూపించే విధంగా చిన్న అంగుళం ముక్క బెల్లం ముక్కని పెట్టండి. ఇలా బెల్లం ముక్క ఎర్రపప్పు రెండు కలపండి. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే కనుక మన కోరికను తీర్చడానికి, మనం కుబేరులాగా మారటానికి, మన జీవితంలో ఉండే కోరికలు అంటే చాలా మంది కూడా కోరికలు తీరవు. కొంతమంది కోరికలు కోరుకున్నా కానీ అవి ఏంటంటే నెరవేరక ఇబ్బంది పడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు మీ కోరికలు తీరాలన్నా, మీరు కుబేరులాగా మారాలన్నా, మీకంతా కూడా మంచి జరగాలన్నా, సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి, ఇలా మందార ఆకు పైన ఏంటంటే బెల్లము ఎర్రపప్పు పెట్టి మీరు రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో కానీ ఎక్కడైనా సరే పర్వాలేదు చెయ్యండి. కానీ ఇంట్లో కంటే కూడా బయట చేస్తే బెటర్ అనమాట. ఇలా ఒకటే టీ స్పూన్, చిన్న టీ స్పూన్ అండి, మరి పెద్దగా పప్పును పోసేయకండి. ఆకులు ఎంతైతే పడుతుందో అంతా ఇంకా బెల్లం పెట్టేసి మీరు రావి చెట్టు దగ్గర పెడితే రావి చెట్టుని తాకి ప్రదక్షిణలు చేసేసి ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో వదిలేసి రండి మీ కోరిక చెప్పుకొని వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణం అంటే కొంచెం దూరంగా చేసుకుంటే అక్కడ కూడా మీరు ఏంటంటే కనుక నమస్కారం చేసుకుని అక్కడ ఈ ఆకు మీద ఈ పప్పు బెల్లం పెట్టేసి ఇంకా వదిలేసి రండి. అలా రావటం వల్ల కూడా మీ కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. మీకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి వారం రోజుల్లోనే కోరిక తీరొచ్చు, కొంతమందికి ఏంటంటే కనుక సమయం అనేది ఖచ్చితంగా పట్టొచ్చండి. ఏంటంటే వెంటనే నెరవేరుతుందని మనం చెప్పట్లేదు. మనకు జాతక దోషాలు, జాతక సమస్యలు ఉన్నా సరే మన కోరికలు కొన్ని తీరవు. నిజం చెప్పాలంటే కనుక కొన్ని కోరికలు తీరటానికి చాలా సమయం పడుతుంది. కొన్ని కోరికలు ఏంటంటే కొన్ని పరిహారాలు చేసిన వెంటనే తీరిపోతాయి అన్నమాట. అంత శక్తి ఈ పరిహారాలకు ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మందార ఆకులో అతీత శక్తి దాగుంటుంది. ఈ బెల్లం ఏంటంటే కనుక దేవతలకు, దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి దీనివల్ల కూడా ఎంతో కొంత ఫలితం వస్తుంది. ఎర్రపప్పు కూడా ఏంటంటే కనుక మన జాతకాన్ని సరిచేస్తుంది, మనం కోరుకున్నది జరిగేలాగా చేయటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకే ఈ విధంగా చేసేసుకోండి. ఇక మీకు తిరుగుండదు. మీ కోరికలన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకోండి. 10 కోరికలు కోరకుండా ఒకటే కోరిక కోరుకొని కనుక పరిహారం చేసుకుంటే మీకు మార్పు అనేది కనిపిస్తుంది. మీరు 10 కోరికలు కోరుకుంటే పెద్దగా ఫలితం అయితే రాదు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఏ కోరిక అయితే తీరటం లేదో, ఏ కోరిక అయితే తీరాలనుకుంటామో దాని గురించే మనం సంకల్పం చెప్పుకోవాలి. కానీ ఇన్ని కోరికలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చెప్పుకుందాం, ఇవన్నీ కూడా అంటే చేసుకుందాం అనుకుంటారనుకోండి, అలా ఫలితాలు అయితే తక్కువగా వస్తాయన్నమాట. ఇది ఇంకా మీరు గుర్తు పెట్టేసుకొని చేసేసుకోండి. కానీ ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి. ఇదేంటంటే రహస్య పరిహారం, మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. దీన్ని చాలా మంది కూడా ఆచరించి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా ఏంటంటే కనుక నమ్మకంతో చెయ్యండి. మీ కోరికలు ఎటువంటివైనా సరేనండి తీర్చుకోండి. ఇక మీకు ఇంకా తిరుగుండదని ఒక రకంగా చెప్పుకోదగ్గ విషయం అనమాట. చాలా శక్తివంతమైన పరిహారం. ఒకవేళ ఈ శనివారం చేశారు అంటే పెద్దగా ఫలితం రాలేదంటే మధ్యలో ఒక శనివారం వదిలేసి ఇంకొక శనివారం చేసుకోండి. ఈ శనివారం చేశామండి, మా కోరిక తీరింది, మళ్ళీ శనివారం చేయొచ్చండి అంటే కనుక చేయొచ్చు. అలా కూడా ఏం కాదనమాట. అలా కూడా ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత రేపు శనివారం రోజున పసుపు డబ్బాలో ఇది పెట్టుకోండి. పసుపు డబ్బాలో ఇది పెడితే 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకొస్తుంది. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది.
అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. మనకంతా కూడా ఏంటంటే గనక మంచి జరిగేలాగా చేస్తుంది. పసుపుకు అతీత శక్తి ఉంటుంది. అయితే స్త్రీలు ఏంటంటే గనక భర్త సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉంటారు. నా భర్త సంపాదన పెరగాలి, ఎలాగైనా సరే మా భర్తకి ఏంటంటే గనక జీతం పెరగాలి అని భావిస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం పూట పసుపు డబ్బాలో ఇది పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట. అంటే ఒకటేసారి మార్పు వస్తుందని చెప్పట్లేదు, మెల్లిమెల్లిగా మార్పు అనేది వస్తుంది. ఖచ్చితంగా మాత్రం ఈ పరిహారం సిద్ధిస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన ఇంటి పసుపు డబ్బా ఏంటంటే గనక మనం వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం కదా. పసుపు చాలా చాలా అంటే పవిత్రమైనదండి. దేవతలకు దేవుళ్లకు పసుపు చాలా ఇష్టం కదా. మనం గుమ్మానికి పసుపు రాస్తాము, కాళ్లకు ఏంటంటే గనక పసుపు పెట్టుకుంటూ ఉంటాము. స్నానం చేసేటప్పుడు కూడా పసుపుని శరీరానికి పట్టించి స్నానం చేస్తాం. స్నానం చేసే నీటిలో కూడా పసుపుని కలుపుకొని స్నానం చేస్తాం. ఇంట్లో కూడా పసుపు నీళ్లు చల్లుకుంటూ ఉంటాము. అలానే కాకుండా పసుపు చాలా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. అందుకే పసుపుకు చాలా పవర్ ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే గనక పసుపు డబ్బాలో ఇది పెట్టండి. ముఖ్యంగా శనివారం పెట్టుకోవడం వల్ల ఏంటంటే గనక మన ఇంట్లోకి సంపద చేకూరుతుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా భర్త సంపాదన కూడా పెరుగుతుంది. కాబట్టి పసుపు డబ్బాలో 2 యాలకులను వేసి పెట్టండి. యాలకులు వేసేటప్పుడు ఈ విధంగా చేసి యాలకులు పసుపు డబ్బాలో వేసుకుంటే మంచిదండి. మనము వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు, దీపారాధన చేసేటప్పుడు మనం ఎలాగో ఏంటంటే యాలక్కాయని వేసి దీపం పెట్టినా, నార్మల్గా పూజ చేసుకున్న ఇంట్లో 2 యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, 2 యాలకులు కూడా వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత తీసేసి కుడి చేతిలో పట్టుకొని మాకు మంచి జరగాలి, భర్త సంపాదన పెరగాలనేసి చెప్పుకొని ఆ తర్వాత పసుపు డబ్బాలో వేసుకోండి. అలా వేసేసి వదిలేశారనుకోండి, ఇంకా చూడండి 3 నెలల వరకు అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కనుక మన వంటగదిలో చాలా వరకు కూడా నెగిటివిటీ ఉంటుందన్నమాట. పదే మాడిపోవటం, పదే ఏంటంటే కనుక వంట చేస్తుంటే చిరాకు రావటం, సామాన్లు దబేళ్ళు మని పడిపోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మనం వంట చేస్తుంటే చెడు వాసన అనేది రావటం, ఇలాంటివి కొంతమంది ఇళ్లలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయంటే కనుక ఆ ఇంట్లో చెడు ఉండటం వల్ల, ఆ ఇంట్లో ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఉండటం వల్ల, నకారాత్మక శక్తులు ఉండటం వల్ల కూడా ఈ విధంగా ఏంటంటే కనుక జరుగుతూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చాలా వరకు కూడా ఇదేంటంటే సిద్ధించిన పరిహారం. అలానే కాకుండా చాలామంది చేసేసి ఫలితాలను పొందిన పరిహారం. కాబట్టి శనివారం పూట ఒక 2 యాలకులు అండి. యాలకులు మనం పసుపు డబ్బాలో వేసి పెట్టుకుంటే మంచిదండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఇలా వేసేసి పెట్టండి. ఒకవేళ వీటిని తీసి పడేయాలనిపిస్తే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక రోజు తీసేసి పడేయండి. కానీ ఇలా మనం ఏంటంటే చెత్త కుప్పలు అలా పడేయకూడదు. మనం ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టాలి, లేదంటే కనుక ఒక చెట్టు మొదట్లో పాతి పెట్టినా సరిపోతుందన్నమాట అండి. అలా కూడా మనకు ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది చాలామంది చేసే ఉంటారు, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసుండొచ్చు. కాబట్టి తప్పనిసరిగా అయితే ఆచరించండి. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. పసుపు లక్ష్మీకారకంగా కూడా భావిస్తారు కదా. అందుకే ఏంటంటే యాలకులు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి. ఆ విధంగా ధనం అనేది రావటం అనేది ప్రారంభమవుతుందన్నమాట. ఆ విధంగా డబ్బు అనేది ఏంటంటే కనుక మన చేతికి అందుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూపించే విధంగా మిరియాలతో ఇలా చేయండి. మిరియాలు అత్యంత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. మిరియాలు ఏంటంటే కనుక శత్రువు నివారణకు చాలా చక్కగా ఉపయోగపడతాయండి. మనకు చాలా మంది కూడా శత్రువులు ఉన్నారనుకోండి, మనం ఎంత బాధపడిపోతాం, ఎంత ఇబ్బంది పడిపోతాం. శత్రువులు ఉన్నారు, శత్రువుల వల్ల మాకు చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే రేపు శనివారం పూట, అంటే రేపు శనివారం రోజు ఒక 5 మిరియాలు తీసుకోండి. శత్రు నివారణకు మిరియాల పరిహారం అనేది చక్కగా పనిచేస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అందుకే 5 మిరియాలు తీసుకోండి. శత్రువులు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, మీకు శత్రువులు ఉండకూడదు. శత్రువులు ఉంటే ఏంటంటే కనుక మనం తిన్నది పైకి పట్టదు. అలానే కాకుండా మనకి ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. శత్రువులు మనం ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన కదలికలు, మన అడుగులు అన్నీ గమనిస్తూ ఉంటారు. శత్రువుల వల్ల మనకు చాలా పెద్ద తలనొప్పి అవుతుంది. శత్రువులు ఏంటంటే మనకు మిత్రులుగా మారి శత్రుత్వం అనేది లేకుండా ఉండాలన్నా, శత్రువుల నుంచి మనకు విముక్తి కలగాలన్నా సరేనండి, ఇలా ఒక 5 మిరియాలు తీసుకొని మీరు 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదా, అంటే మనం చివరస్తా అంటాము, 4 బాటలు అంటూ ఉంటాం కదా, అక్కడికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని వేయండి. అంటే ఇప్పుడు 4 దారులు ఉంటాయి కదా, 4 బాటలు, ఆ 4 బాటల్లో ఒక్కొక్క మిరియాన్ని వేయండి. శత్రువులు ఎంతమంది ఉన్నా పర్వాలేదు, శత్రువులు అంతమైపోవాలి అని చెప్పుకుంటూ ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని వేసి మిగిలిన ఒక మిరియం ఉంటుంది కదా, ఆ మిరియాన్ని ఏంటంటే తలపైకి విసిరేసి ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఈ విషయం ఎవరికి చెప్పకండి, ఎవరితో పంచుకోకండి. అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఏది కూడా ఎవరితో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ పడేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే చాలండి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు, శత్రుత్వం అనేది
తగ్గిపోతుంది. అంటే ఒకటేసారి పోతుందని కాదు, మెల్లిమెల్లిగా తగ్గడానికైతే అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. దీనివల్ల మీకు తప్పకుండా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. అంటే శత్రువులతో ఎక్కువగా బాధపడేవారు, శత్రువులు ఉన్నారని ఇబ్బంది పడేవారు, శత్రువుల వల్ల నష్టపోయేవారు చాలా వరకు కూడా మనము అంటే చూస్తూ ఉంటాం కదా, శత్రువులు ఉండకూడదు మన లైఫ్లో అని మనం కోరుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే మంచి పరిహారం అండి, చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకొని రిజల్ట్ పొందండి. శనివారం పూట ఇలా చేస్తే శని బాధలు కూడా పోతాయండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ మిరియాల పరిహారం శనిని తొలగిస్తుంది, అనేక రకాలుగా కూడా మనకు లాభ పొందేలాగా చేస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది అనమాట. అందుకే ఈ విధంగా చేసేసుకొని రిజల్ట్ అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే అన్ని రకాల సమస్యల్ని పోగొట్టుకోండి.